కడుపులో మన బిడ్డ బాగున్నప్పుడు అంతా ఓకే. బిడ్డ బయటికి రాగానే ఉయ్యాలు ఎందుకు పట్టేస్తారు? మీకెవరికి తెలియకపోతే నేను చెప్తాను. గరుడ పురాణంలో చాలా చక్కగా చెప్పారు. మనం అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి అన్ని పనులు చేస్తూ బిందెలు మోస్తే ఇలా తిరుగుతూ ఉంటే లోపల బిడ్డకు ఒక ఉయ్యాలా ఉంటే లోపల బిడ్డ హాయిగా నిద్రపోతూ ఉంటాడు. తల్లి ఎప్పుడైతే అన్ని పనులు చేసి పడుకుంటుందో అప్పుడు లోపల బిడ్డ తనతో ఆడుకుంటూ ఉంటాడు. అవునా కాదా? అలా అమ్మ కడుపులో ఉంటే ఉయ్యాల ఫీలింగ్ ఉంది కాబట్టి బయటకు వచ్చాక వాళ్ళు ఉయ్యాలో పండేస్తారు. ఆ రోజు నేరుగా హాస్పిటల్కి వెళ్ళాను. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి నార్మల్ డెలివరీ సిచ్యువేషన్ నేను ఒక కేసు వచ్చింది. నార్మల్ డెలివరీ కాకుండా దాన్ని ఏదో అంటారండి, వినపడలేదు. సిజేరియన్ చేయడానికి ఆ తల్లి స్ట్రెచర్ మీద తీసుకెళ్తుంటే నేను ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర నిలబడుకున్నాను. ఆ తల్లి పెట్టే ఆక్రమణ ఎలా ఉంది తెలుసా? ఎక్కడ లోపలికి లోపల చచ్చిపోద్దని నాకు భయం వేస్తుంది. కానీ డాక్టర్కి నర్సులకు అలవాటు అయిపోయింది. నేరుగా తీసుకెళ్లారు. ఆపరేషన్ చేసే ముందు పేషెంట్కి ఏది ఇస్తారు, ఏంటది? అనెస్థీషియా. కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి అనెస్థీషియా ఎక్కువ ఇవ్వకూడదు. అది ఎక్కడ ఇచ్చారు తెలుసా? ఇంజెక్షన్ తీసుకొని బ్యాక్ స్పైన్ లో ఇచ్చి ఇక్కడ కట్ చేశారు. మామూలుగా మనకు చిన్న దెబ్బ తగిలితే మనం తట్టుకోలేము. అలాంటిది ఇక్కడ కట్ చేసి బిడ్డను బయట తీసి మళ్ళీ కుట్లేస్తారు. పెయిన్ ఉంటుందో ఉంటుందమ్మా. తల్లి వారం రోజు వర్షంకి వెళ్ళని పరిస్థితి ఉంటుంది. కానీ ఆ తల్లి కొద్ది స్పృహ రంగానే ఫస్ట్ ఎవరిని అడుగుతుంది? భర్తను అడుగుతుందా? అమ్మ నన్ను అడుగుతుందా? వెంటనే బిడ్డను తీసుకురమ్మని. కానీ నర్స్ అక్కడి నుంచి బిడ్డను తీసుకొని వస్తుంటే ఒక్కసారికి తల్లి గుండెల మీద పెట్టుకొని ఆడుకోవాలనిపిస్తుంది. కానీ ఎక్కడ గుండెల మీద పెట్టుకుంటే ఆ చిన్ని పాదాలు ఇక్కడ తగులుతాయని చెప్పి ఆ రోజు ఆ తల్లి చేసిన అదుడు పని ఇలా తిరిగి ఇక్కడ నరకం కనపడుతున్నా చెయ్యి ఇలా పెట్టుకొని నుది మీద ముద్దులిస్తూ ఉంటే ఆ రోజు ఆ తల్లి కళ్ళు నిజమైన ప్రేమ చూశాను. నాకు తెలిసి అమ్మ ప్రేమ స్వచ్ఛమైన ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అటువంటి మదర్స్ ని ఈ రోజు ఇక్కడ కలవడానికి వచ్చారు. మదర్ ఇస్ ద ఫస్ట్ హీరో ఫర్ ఎవ్రీవన్ ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్. ఎస్ ఆర్ నో? వినపడలా? సెకండ్ హీరో ఎవరు? ఆ అబ్బాయి ఎక్కడ అప్పుడు మూల కూర్చుంటాడు. చూడండి ఎంత దుర్మార్గులు కాకుండా ఆ మదర్స్ అందరినీ కనీసం ఒక్కరోజైనా ఫస్ట్ ఆ ఒక్క నిమిషాన్ని సపోర్ట్ చేయండి. హూ ఇస్ ద సెకండ్ హీరో? చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడక, భారతదేశంలో గుండెపోట్లు ఎవరికి ఎక్కువ వస్తాయి? మగవాళ్ళ కాదు వాళ్ళకి? హలో, తల్లిగా తండ్రిగా? తండ్రికి. ఎందుకు? బీపీ కొలెస్ట్రాల్ షుగర్ వల్ల కాదు, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కాదు. దేని వల్ల తెలుసా? టెన్షన్స్ వల్ల. నేను 8వ క్లాస్లో తండ్రిని కోల్పోతే 6 నుంచి రీసెర్చ్ చేస్తే నేను కనుక్కునేది తెలుసా? ఎందుకు మగవాళ్ళకి ఎక్కువ టెన్షన్స్ ఉంటాయంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు బాధ కలిగితే అమ్మ దగ్గర నాన్న దగ్గరికి ఏడ్చిన రోజులు ఉంటాయి. అమ్మకు బాధ కలిగితే పిల్లల దగ్గర నాన్న దగ్గర ఏడ్చిన రోజులు ఉంటాయి. కానీ తండ్రికి బాధ కలిగితే గుండెల్లోనే దాచుకొని కుటుంబానికి ఆనందాన్ని వచ్చే సెకండ్ హీరో నాకు తెలుసు ఒక తండ్రి మాత్రమే. ఇది బిగినింగ్ ఆఫ్ ప్లస్ ఆల్ ద ఫాదర్స్. అటువంటి ఫాదర్స్ కలవడానికి ఇక్కడికి వచ్చారు. హూ ఇస్ ద థర్డ్ హీరో? వినపడలా? గురువు అంటే ఆ రోజుల్లో మనకి గుళ్ళో దేవుడితో సమానంగా చూసేవాళ్ళం. ఈ రోజు ఎలా అయిపోయిందంటే, సార్ మేము ఫీజులు కడతలా, మేనేజ్మెంట్ జీతాలు ఇస్తున్నా. అరే భాయ్, జీతాలు తీసుకొని పని చేయాలంటే చాలా ఉద్యోగాలు చేయొచ్చు. మీ పిల్లల జీవితాలు మార్చాలంటే ఒక టీచర్స్ మాత్రం చేయగలుగుతారు. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద టీచర్స్ హూ ఆర్ యాడింగ్ వాల్యూ ఫర్ ద ప్రెజెంట్ సొసైటీ. అందుకే ఈ ముగ్గురు హీరోలు కలవడానికి ఇక్కడికి వచ్చారు. బాబా లైట్లు అయిందమ్మ, వాళ్ళందరూ ఏదో సెకండ్ షో సినిమాలకు వచ్చినట్టు కూర్చున్నారు. ఇందా నుంచి వాళ్ళు నిద్రపోతున్నారు, మేలుకున్నారు, అర్థమై సావట్లేదు నాకు. సో ఎలాగో వచ్చారు కాబట్టి నేను ఒక 3 విషయాలు చెప్పి వెళ్తాను. షల్ ఐ? చెప్పే ముందు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఎంతమంది సార్ ఆ రోజుల్లో 5, 10 మంది, 15 మంది సంతానం ఉంటే మా అమ్మమ్మ, తాతయ్య, మా అమ్మ, నాన్న అలా పెంచుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఈ రోజు కొంపలో 3 ఉంటే 2 ఉంటే వాళ్ళని పెంచేసరికి సినిమా చూపిస్తున్నారని ఎంతమంది ఫీల్ అవుతున్నారు? వరంగల్లో కూడా ఉన్నారా? ఇంకా హైదరాబాద్ అనుకో, మీరు కూడా ఉన్నారా? ఎలాగో ఉన్నారు కాబట్టి నేను 3 పాయింట్స్ చెప్తా. ఈ 3 పాయింట్స్ ఖచ్చితంగా మీరు ఈ రోజు నుంచి వాళ్ళకి మ్యాథ్స్, సైన్స్, సోషల్ నేర్పించకపోయిన ఈ 3 విషయాలు మాత్రం మీరు ఖచ్చితంగా నేర్పించాలి. దాంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ పక్కనే కూర్చున్నారు. ఊరికి నేనేం అడగలేదు, నేనే లాయర్ని కాదు, కేసు పెట్టింది, నార్మల్గా అడుగుతున్నారు. కూర్చున్నారు పక్కనే. నేను చెప్పే 3 పాయింట్స్ మీకు కనుక ఒక్కొక్క పాయింట్ నచ్చితే మీరు క్లాప్స్ కొట్టచ్చు. అవును, నాకు చిన్న విషయం చెప్పండి. ఇందాక డాన్స్ పిల్లలు ఆ పర్ఫార్మెన్స్ చేశారా చేయలేదు? చేశారు కదా. 20 రోజులు ప్రాక్టీస్ చేసి 5 గంటల నుంచి మేకప్ వేసుకొని అక్కడ కూర్చొని 5 నిమిషాలు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తే కాంట్ యూ క్లాప్ ఫర్ 5 సెకండ్స్ కంటిన్యూస్లీ? ఇప్పుడు దాకా మీ తలకాయ. సారీ అమ్మా, ఏమనుకోకండి. అవునా? నేను ఒక విషయం అడగరా? మామూలుగా మీకు చిన్నప్పటి నుంచి అన్ని సబ్జెక్ట్ నేర్పించారని క్లాప్స్ ఎవరు కొట్టాలి నేర్పించరా? బీయింగ్ ఏ సైకాలజిస్ట్, ఆక్యుపేషన్ ట్రీట్మెంట్ మీద అలవాటు ఉంది కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి మీకు చెప్తాను. క్లాప్స్ ఎందుకు కొట్టబడి తెలుసా? మనం హార్ట్కి సంబంధించిన వెయిన్స్ అన్ని ఈ చేతులు కనెక్ట్ అయ్యి ఈ ఫింగర్ టిప్స్. ఎవరైతే రోజుకి 20 నుంచి 25 సార్లు చప్పట్లు కొడతారో వాళ్ళ గుండెపోటు రావంట. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఎంత స్వార్థపడి చూడండి. మీ గురించి కొట్టమంటే మాత్రం బాగా సౌండ్ వస్తుంది. పిల్లలు చేస్తారు.
ఈ రోజు చెప్తున్నా పిల్లల పర్ఫార్మెన్స్ వాళ్ళు అద్భుతంగా ప్లాన్ చేశారు. ఇప్పుడు కరాటే ఉండి యోగా మొత్తం వాళ్ళు ప్లాన్ చేశారు. చప్పట్లు కొట్టకపోతే బాహుబలి కత్తి తీసుకొని చేతులు నరికేసుకుంటాడు. సారీ బాస్, ఇప్పటికీ మనకి స్టేజ్ ఫియర్ ఉంది. పిల్లలు అంత అనర్గలంగా యాంకరింగ్ 7th క్లాస్ పిల్లలు చేస్తున్నారు, 6th క్లాస్ పిల్లలు డాన్స్ చేస్తున్నప్పుడు క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా బాగా చేస్తారని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు విషయం? మై సిన్సియర్ రిక్వెస్ట్, ఇది ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, వాళ్ళకి మాత్రం కట్టేసి క్లాప్స్ కొట్టండి. ఇక్కడ స్వార్థపరులు ఏం తెలుసా, మా అబ్బాయో మా అమ్మాయి వస్తే క్లాప్ కొడతాను సార్, మిగతా వాళ్ళకి నాకు సంబంధం లేదు. అలా మాత్రం ఉండకండి. ఓకే, ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ పక్కన కూర్చోన్నా. మీ పేరేంటి? మీ పేరు ప్రవీణ్, మీ పేరు శైలజ. వస్తే మీ పేరు వాడుకోవచ్చు కదా. ఓకే, మళ్ళీ రైట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూర్చున్న ఆడవాళ్ళందరినీ నా సొంత సిస్టర్స్ లాగా ఈ క్వశ్చన్ కేవలం శైలజ గారిలో ప్రవీణ్ గారిలో కాదు, ఓపెన్ గా అడుగుతాను. ఈ పాయింట్ అర్థమైతే మాత్రం ఈ రోజు ప్రతి ఇంట్లో ఇండియన్ మైథాలజీలో మార్చాల్సిన పేరెంటింగ్ టిప్ ఇదే. అదే నేను చెప్పబోతాను. ఒకరోజు ప్రవీణ్ గారు సాయంత్రం ఆఫీస్ ఇంటికి వచ్చేసరికి శైలజ గారు 2 గంటలు వంటింట్లో కష్టపడి ఒక 3 కర్రీలు చేసి రెడీగా పెట్టున్నారు. ఈయనప్పుడే వచ్చి నేరుగా ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒక ముద్దలా కలుపుకొని నోట్లో పెట్టుకోగానే పొరపాటున ఆలోచన కొద్దిగా పరధ్యానంలో ఆ వంటలు దరిద్రంగా చేసి పెట్టింది. వెంటనే వచ్చి పెళ్ళి 5 సంవత్సరాలు నీ బతుకు ఏ రోజు వంట బాధ్యత, నీకంటే ఆ పక్కింటి సుజాత నువ్వు ఎంత బాగా చేస్తున్నానంటే నీకు ఎలా ఉంటుంది? ప్లేట్లో వాయిస్ వేస్తూ ప్రతి దరిద్రం ఉంది అని ఎంతమంది కోపం వస్తుందమ్మా? ఇక్కడ కూర్చున్న సిస్టర్స్ అందరూ అడుగుతున్నారు. ఓ, ఒంటి మీద 35-40 ఏళ్ల వయసు ఉండే మీకే పక్కింటి ఆవిడతో కంపేర్ చేస్తే కోపం వచ్చినప్పుడు చిన్న పిల్లల్ని కూడా పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళని కంపేర్ చేస్తే వాళ్ళకు కూడా కోపం వస్తుందని నేను అంటాను. సరే, కానీ మీరందరూ ఎంతమంది మీరు చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే నాన్న చెయ్యి అనేవాళ్ళ? నాన్న ఎంతమంది కోపం వచ్చిందమ్మా చిన్నప్పుడు? దయచేసి ఈరోజు నుంచి మై సిన్సియర్ రిక్వెస్ట్, అందుకోసం నేను చెప్తాను. నా స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది. మైండ్ దిస్ ఫర్ ఎవర్. కంపేర్ చేస్తే పిల్లల జీవితం నాశనం అవుతుంది. కానీ బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఇంకోటి చెప్తాను, కంపేర్ చేస్తే మీ పిల్లలు బాగుపడతారు. నీకు మైక్ ఇచ్చారని నీ ఇష్టం వచ్చి చెప్పాలి, ఇప్పుడే బాగుపడరన్నా మళ్ళీ బాగుపడతారంటే దానికి అర్థం నేను చెప్తాను. అమ్మ, మీరు ఎంతమంది కార్తికేయ 2 సినిమా చూశారు? కార్తికేయ 2 దాంట్లో ఒక అతను కృష్ణుడి గురించి అనుపమ్ ఖేర్ అని ఒక బాలీవుడ్ యాక్టర్ గురించి చెప్తారు. ఆయన ఒక ఫెంటాస్టిక్ వీడియో తీశారు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి నేను చెప్పేది బాగా గుర్తుపెట్టుకోండి. ఫెయిల్యూర్ ఇస్ అన్ ఈవెంట్, నాట్ ఏ పర్సన్. ఒక వీడియో ఉంది. దాంట్లో ఏం తెలుసా, ఒక 7వ క్లాస్ అబ్బాయి, 7వ క్లాస్ చదువుతున్న అబ్బాయి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ నార్మల్గా ఎవరు సంతకం పెట్టేయాలి? పేరెంట్స్. కానీ వాడికి మార్కులు తక్కువ వచ్చి ఆ రోజుల్లో పేరెంట్స్ సంతకం అడిగితే ఎక్కడ కొడతారో భయమేసి బెడ్రూమ్ లో తలదించుకొని బాధపడుతూ ఏదైతే అయిందని నాన్న సంతకం పెట్టేద్దాం, ఫోర్జరీ చేద్దాం అనుకున్నాడు. కానీ ఎక్కడో తండ్రి నేర్పిన విలువలు గుర్తొచ్చి సంతకం పెట్టకుండా అలాగే వెయిట్ చేస్తుంటే 7:30కి డిన్నర్ టైంకి వాళ్ళ మదర్ అరే డిన్నర్ చేద్దాం రానగానే వీడు అలాగే తలదించుకొని వచ్చాడు. ఈ లోపల నాన్న వచ్చి వీడు ఒక ముద్ద కలుపుకొని పెట్టిన టైంకి నాన్న వచ్చి తీసుకురాడు. వెంటనే పక్క నుంచి మదర్ చెప్తున్నాడు, ఏమంటే తిన్నివ్వండి అంటే పర్లేదు ఒక్కడే అని చెప్పి వాడు వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని వచ్చి తల దించుకొని ఈ రోజు నాకు దెబ్బలు పడతాయని డిసైడ్ అయిపోయి